రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పింది. ఇక ఏదైతే పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు మండలాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులని సరఫరా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ స్మార్ట్ కొత్త రేషన్ కార్డుల పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, అదేవిధంగా ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, దాంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వ లోగో కూడా ఉండబోతుంది. ఇక అదే విధంగా లబ్ధిదారుడు రేషన్ తీసుకోబోయేటటువంటి లబ్ధిదారుడి పేరు, అదేవిధంగా రేషన్ కార్డు నంబరు కూడా దానిపైన ఉంటాయి. దాంతో పాటుగా ఏదైతే ఒక క్యూఆర్ కోడ్ని కూడా ఆ రేషన్ కార్డు పైన పెట్టబోతున్నారు. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి నెల ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి చాలా సులభంగా ఇచ్చేందుకు ఆ రేషన్ కార్డు పైన ఒక క్యూఆర్ కోడ్ని కూడా ఇవ్వబోతున్నారు. నిజంగా ఇది ఒక ఏటీఎం కార్డు సైజులో ఈ కొత్త రేషన్ కార్డు, ఈ స్మార్ట్ కార్డు ఉండబోతుంది. మీరు నేరుగా మీ జేబులో పెట్టుకోవచ్చు, మీ పర్సులో పెట్టుకోవచ్చు. చాలా చిన్నగా ఉంటుంది, చాలా కొత్తగా కొంత రంగులు మార్చి కొంత డిజైన్ కూడా మార్చి దానిపైన కొన్ని మార్పులు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ రేషన్ కార్డులు త్వరలోనే మీకు రేషన్ డీలర్ల ద్వారా మీకు ఈ రేషన్ కార్డులని ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకొన్ని పూర్తి వివరాలని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు మనం వాడుతున్న పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో ఏటీఎం కార్డు లాంటి ప్లాస్టిక్ కార్డులను పంపిణీ చేయనున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ పంపిణీ పద్ధతిని మార్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కొత్త స్మార్ట్ కార్డులన్నీ జిల్లాలకు చేరుకున్నాయి. ఈ కొత్త కార్డులు ఎలా ఉంటాయి, వీటిని ఎప్పుడు ఇస్తారు అనే పూర్తి వివరాలు మనం చూస్తే గనక ప్రభుత్వం తయారు చేసిన ఈ కొత్త రేషన్ కార్డులు చూడడానికి సరిగ్గా మన ఏటీఎం కార్డు సైజులోనే ఉంటాయి. పాత కార్డుల్లాగా ఇవి త్వరగా చిరిగిపోవు, పాడైపోవు, జేబులో లేదా పర్సులో పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటాయి. ఇప్పటికే ఒక్కో రేషన్ షాపులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ఆ లెక్కల ప్రకారం కార్డులన్నింటినీ ప్యాక్ చేసి మండలాల వారీగా పంపించారు. త్వరలోనే రేషన్ షాపుల ద్వారా వీటిని ప్రజలందరికీ పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుపై కొన్ని ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. కార్డుకు ఎడమ వైపున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఇక కుడి వైపున పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఈ రెండు ఫోటోల మధ్యలో తెలంగాణ ప్రభుత్వ లోగో ముద్రించారు. దీనితో పాటు లబ్ధిదారుని పేరు, ప్రస్తుత రేషన్ కార్డు నంబరు ఉంటాయి. కార్డుపై ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీనివల్ల రేషన్ షాపుకు వెళ్ళినప్పుడు ఆ కోడ్ని స్కాన్ చేసి సులభంగా రేషన్ తీసుకోవచ్చు. గతంలో చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం పేర్ల చేర్పుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. దీనివల్ల ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1,06,28,008 కార్డులకు పెరిగింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్య కూడా 3,42,00,000కు చేరింది. అర్హులైన కొత్త వారందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందుతాయి. నిజానికి 20 ఏళ్ల కిందట అంటే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ పుస్తకాలు ఉండేవి. ఆ తర్వాత 2006లో ఫోటోలతో కూడిన రేషన్ కార్డులను ఇచ్చారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డుల రూపురేఖలని మార్చి ఈ అత్యాధునిక స్మార్ట్ కార్డులను జారీ చేస్తుంది. తెలంగాణలో రాబోతున్నటువంటి ఈ కొత్త స్మార్ట్ కార్డుల గురించి పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చ అయితే జరుగుతుంది. మరి మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ స్మార్ట్ కార్డులు మీకు అందబోతున్నాయి. ఏదైతే రేషన్ డీలర్ల ద్వారా మీ చేతికి ఈ కార్డులను ఇవ్వబోతున్నారు. మరి వీటి ద్వారా మీ అందరికీ కూడా గతంలో ఏదైతే పుస్తకాల విధంగా ఉండేది, తర్వాత
మళ్ళీ వాటిని కాస్త మార్చి ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ రేషన్ కార్డులు పూర్తిగా కూడా చిరిగిపోవడము, నానిపోవడము, చెడిపోవడము ఈ రకంగా ఉండేది. కానీ ఈసారి కొంత దాన్ని పూర్తిగా మార్చి ఇక ఎటువంటి ఇబ్బంది ఉండకుండా, కార్డులు చిరిగిపోకుండా, చెడిపోకుండా అన్ని ఏర్పాట్లు చేసుకొని పూర్తిగా కూడా ఒక మంచి ఏటీఎం కార్డు సైజులో ఈ కార్డులను ఇవ్వబోతున్నారు. ఇక వర్షం పడినా కూడా ఈ కార్డులు తడవకుండా కొంత దాంట్లో ప్లాస్టిక్ కూడా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికి రేషన్ కార్డుదారులకు ఇది ఒక ఊరటనిచ్చినటువంటి వార్త అని చెప్పొచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.